హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ క్లాసెస్. మనము లాస్ట్ సెషన్లో శాతవాహనులు వాళ్ళకి సంబంధించి పరిచయం అన్న టాపిక్ కింద మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది కదా కొన్ని పాయింట్స్ని. అయితే ఈరోజు దానికి కంటిన్యూయేషన్ టాపిక్ అనమాట. అసలు శాతవాహనులు వాళ్ళకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటి అండ్ వాళ్ళని గురించి మనం తెలుసుకోవాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అనే దాని గురించి మనము లాస్ట్ వీడియోలో కొంత పార్ట్ వరకు డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఇది దాని యొక్క కంటిన్యూయేషన్ సెషన్ అనమాట. ఓకేనా, ఒకవేళ మీరు అది చూడనట్టయితే పార్ట్ 1 కూడా మనకి ఛానల్లో అప్లోడ్ అయ్యింది, ఒకసారి చూడండి. అండ్ ఈరోజు సెషన్ని స్టార్ట్ చేసే కన్నా ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, తెలుగు మీడియంలో కనుక మీరు సివిల్స్ లేదా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నట్టయితే మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ని తీసుకోవచ్చు. తెలుగు మీడియం, ప్యూర్ తెలుగు మీడియంలో మనకి మెటీరియల్ అవైలబిలిటీ కానీ, టెస్ట్ సిరీస్ కానీ, డైలీ ఆన్సర్ రైటింగ్ కానీ ప్రతి ఒక్కటి తెలుగు మీడియంలో ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ చేత చెప్పించడం జరుగుతుందన్నమాట. అండ్ అది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది ఈ కోర్స్ కూడా. అండ్ దీనికి సంబంధించిన కొత్త బ్యాచెస్ November 16th నుండి స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ బ్యాచెస్ లో కనుక మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ని తీసుకోవాలి లేదా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఆఫ్లైన్ వచ్చేసి మీరు వైజాగ్కి రావచ్చు. అండ్ దీనికి సంబంధించి ఫీ పర్టికులర్స్ గురించి కానీ, లేదంటే మిగతా ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా డెమో వీడియోస్ గురించి సెషన్స్ అటెండ్ అవ్వాలి అని అనుకుంటున్నా కూడా మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసినట్టయితే మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మేడం క్లారిఫై చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా, అయితే మనము లాస్ట్ వీడియోలో అసలు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఏపీ హిస్టరీ అనేది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ దాంట్లో మనం దాన్ని 3 పార్ట్లుగా, ఆంధ్రప్రదేశ్ చరిత్రని 3 విభాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి ప్రాచీన ఆంధ్ర చరిత్ర, మధ్యయుగ ఆంధ్ర చరిత్ర అండ్ ఆధునిక ఆంధ్ర చరిత్ర అని చెప్పి 3 రకాలుగా డివైడ్ చేసి చదువుతాం సిలబస్లో కదా. అయితే దాంట్లో ప్రాచీన ఆంధ్ర చరిత్రలో ఉన్నటువంటి సిలబస్ ప్రకారము మనము ఏమేమి చదువుతామంటే పూర్వ చారిత్రక యుగము అనే దాని గురించి, రాతి యుగము అవి ఉన్నాయి కదా, వాటి గురించి చదువుతాం దాని కింద. అది కాకుండా మనకి చరిత్ర అనేది మనకి ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఏ రాజవంశంతో మొదలవుతుందంటే శాతవాహనులతోటి మొదలయ్యి శాతవాహనులు, ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు, ఆనందగోత్రికులు, సాలంకాయనులు, విష్ణుకుండినులు, తూర్పు చాళుక్యులు వీళ్ళందరూ పూర్వ ఆంధ్ర చరిత్ర అనే దాని కింద మనము చదువుతామన్నమాట. ప్రాచీన ఆంధ్ర చరిత్ర అనే దాని కింద మనము చదివేటువంటి రాజవంశాలు, వాళ్ళ యొక్క రాజకీయ చరిత్ర ఏంటి, వాళ్ళ కాలంలో పరిపాలనా విధానం ఎలా ఉండింది, సాంఘిక మతపరమైన పరిస్థితులు ఎలా ఉండినాయి, సాంస్కృతిక పరిస్థితులు ఎలా ఉండినాయి అండ్ వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండింది, వీటన్నిటి గురించి మనము ఆ కాలంలో ఏం జరిగింది ఏంటి అని మొత్తము చాలా డీటెయిల్డ్గా చదవాల్సి ఉంటుంది ఏపీ హిస్టరీకి సంబంధించి. అయితే దాంట్లో ఫస్ట్ టాపిక్ అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్, పర్టికులర్గా ఎగ్జామ్స్లో ఎక్కువ ప్రశ్నలు వచ్చేదానికి స్కోప్ ఉన్నటువంటి టాపిక్, వెయిటేజ్ శాతవాహనులకు ఎక్కువ. ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనకి దాదాపు 18 క్వశ్చన్లు, ఈ గ్రూప్ 2లో అయితే 18 క్వశ్చన్ల దాకా వస్తే దాంట్లో ఒక్కొక్కసారి ఎగ్జామ్స్లో 12 క్వశ్చన్స్ దాకా ఒక్క శాతవాహనుల నుంచి మాత్రమే అడిగినటువంటి ఇయర్స్ కూడా ఉన్నాయన్నమాట. అంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ శాతవాహనులు. అట్లాంటి శాతవాహనులు అన్న టాపిక్ మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో అసలు ఈ శాతవాహనులు అంటే ఎవరు, వీళ్ళు మౌర్యుల యొక్క సామంతులని, వీళ్ళ పాలనా కాలము క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 2వ శతాబ్దం వరకు, అంటే అదొక 200 ఇదొక 200, టోటల్గా 400 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పరిపాలించినటువంటి పాలకులు వీళ్ళు శాతవాహనులు అని చెప్పుకోవడం జరిగింది. అండ్ వీళ్ళు ఎక్కడ పరిపాలించారు అంటే కృష్ణా గోదావరి మధ్య ప్రాంతాన్ని వీళ్ళు పరిపాలించడం జరిగింది. అండ్ వీళ్ళ యొక్క మూల పురుషుడు ఎవరు అని అంటే శాలివాహనుడు లేదా శాతవాహనుడు అంటాము. స్థాపకుడు వచ్చేసి శ్రీముఖుడు లేదా సిముఖుడు అని కూడా అంటామని. అండ్ వీళ్ళకు 2 రాజధానులు ఉన్నాయి అని మనం చెప్పుకోవడం జరిగింది. ఏంటా 2 రాజధానులు? ఒకటి వచ్చేసి ప్రతిష్టానపురం, దీన్నే మనం ఇప్పుడు పైథాన్ అని చెప్పి పిలుస్తున్నాం, అదొకటి. రెండోది వచ్చేసి ధాన్య కటకము, ధాన్య కటకం అన్న, ధరణికోట అన్న, అమరావతి అన్న, ప్రస్తుతం మనం చెప్తున్న అమరావతి ప్రాంతం అన్నమాట ఇది. ఈ ధాన్య కటకం అనేది
వీళ్ళ యొక్క రెండో రాజధాని అన్నమాట. అండ్ వీళ్ళ కాలంలో అధికారిక భాష వచ్చేసి ప్రాకృతం, వీళ్ళ రాజలాంఛనం సూర్యుడు, వీళ్ళల్లో గొప్ప వాడైన పాలకుడు ఎవరు అంటే గౌతమీపుత్ర శాతకర్ణి, చివరి పాలకుడు మూడో పులోమావి. అండ్ వీళ్ళ యొక్క అధికారిక మతం వచ్చేసి బ్రాహ్మణ మతము అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. అండ్ వీళ్ళ రాజకీయ చరిత్ర గురించి కానీ, వీళ్ళ పరిపాలన విధానము, వాళ్ళ కాలం నాటి పరిస్థితులు అన్నీ ఎలా ఉన్నాయి అని మనకి ఎలా తెలుస్తాయి అని అంటే దానికి సంబంధించిన కొన్ని చారిత్రక ఆధారాల ద్వారా మనం తెలుసుకుంటాము అని చెప్పాము. ఆ చారిత్రక ఆధారాలు ఏంటి అని అంటే పురాణాలు, నాణ్యాలు, శాసనాలు, సాహిత్యము అన్నాం. అయితే మనం లాస్ట్ వీడియోలో పురాణాలు, నాణ్యాలు ఎలా వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ని మనకి ఇస్తున్నాయి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది డెప్త్గా. ఒకసారి మీరు అది చూసుకోండి. అండ్ ఈరోజు మనము ఈ సెషన్లో శాసనాలు అండ్ సాహిత్యము ఇవి శాతవాహనులను గురించి తెలుపుతున్నాయి, వాటి ద్వారా శాసనాల ద్వారా శాతవాహనుల యొక్క చరిత్రను గురించి, వాళ్ళ కాలం నాటి పరిస్థితులను గురించి మనం ఏం తెలుసుకోవచ్చు అనే విషయాలను మనం ఈరోజు ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా. శాసనాలు, వీటిని ఏమంటాం మనం ఇన్స్క్రిప్షన్స్ అంటాం కదా. ఈ శాసనాలు అనేవి అతి ముఖ్యమైన ఆధారాలు అన్నమాట. అంటే ఏదైనా సరే శాతవాహనుల విషయమనే కాదు, మనకి ఎక్కడైనా చరిత్రలో మనకి పూర్వం ఇంతకుముందు ఏం జరిగింది అని మనం తెలుసుకోవాలంటే, ఏదైనా ఒక గుడి నిర్మించినా అక్కడ ఒక రాజు శాసనం వేస్తుంటాడు. ఏమని అనంటే పలానా రోజు పలానా ముహూర్తానికి ఈ రాజవంశానికి చెందిన ఈ రాజు ఈ దేవాలయానికి శంకుస్థాపన చేయడం జరిగింది, ఇలా పూర్తి చేయడం జరిగింది, దీనికి పలానా వాళ్ళు స్థలం ఇవ్వడం జరిగింది. అట్లా చాలా డీటెయిల్డ్గా మనము మన ఊర్లలో ఉన్నటువంటి ప్రాచీన గుళ్ళు ఏవైతే ఉంటాయో అక్కడ శాసనాలను మనం చూస్తూ ఉంటాం. గోడల మీద వాటి మీద శాసనాలను రాయడం జరుగుతుంది. అట్లాంటి శాసనాల ద్వారా మనము డీకోడ్ చేసినట్టయితే మనకేం తెలుస్తుంది, ఈ గుడి ఈ శతాబ్దం నాటిది, అంటే ఈ శతాబ్దం నాటి గుళ్ళు ఇట్లా ఉన్నాయి అని అంటే ఆ కాలం నాటి సాంఘిక పరిస్థితులు ఎలా ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు. ఎట్లా అంటే ఆ గుళ్ళ మీద ఉన్న శిల్పాల ద్వారా, ఇప్పుడు ఆ గుళ్ళ మీద ఏమన్నా కొన్ని నృత్య రూపాలు లేకపోతే సంగీత వాయిద్యాలు ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే ఆ కాలం వాళ్ళకి ఇవి ముఖ్యంగా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే వీళ్ళు ఎక్కువగా ఇట్లాంటి నృత్యాలు వేసేవాళ్ళు అనమాట. ఇట్లాంటివి మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కాకతీయుల కాలం నాటి గుళ్ళు ఉన్నాయి కదా, రామప్ప దేవాలయము, వాటి మీద పేరిణి నాట్యం అనే నాట్యానికి సంబంధించినటువంటి శిల్పాలను మనము చూస్తామన్నమాట. అంటే దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే ఆ కాకతీయుల కాలంలో పేరిణి శివతాండవం అనేది చాలా ఎక్కువగా చేసేవాళ్ళు అని చెప్పి తెలుస్తుంది. అట్లా ఒక గుళ్ళు కానివ్వండి, లేదా వాళ్ళు కట్టడాలు కానివ్వండి, లేదా వాళ్ళు చేసిన యుద్ధాలు కానివ్వండి, వేటికి సంబంధించి ఇప్పుడు ఒక రాజు ఇంకో రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు అని అంటే ఆ యుద్ధంలో ఓడిపోయినా శాసనం ఉంటుంది, గెలిచిన శాసనం ఉంటుంది. దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, గెలిచిన రాజు శాసనం వేస్తే అంటే ఈ రాజు ఆ రాజు సమకాలీకులు అని మనకు అర్థమవుతుంది. అండ్ వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది. దేనికోసం యుద్ధం జరిగింది అంటే ఒక ప్రాంతం కోసం జరిగింది అని అంటే ఆ ప్రాంతము దాని యొక్క జాగ్రఫీ ఎలా ఉండింది అనేది కూడా మనకి తెలుస్తుంది కదా. సో ప్రతి ఒక్క విషయము, ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ కూడా మనకి చరిత్ర గురించి తెలియాలి అని అంటే శాసనాలు అనేవి చాలా 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 ఇంపార్టెంట్ ఆధారాలు అన్నమాట మనకి. సో అట్లాంటి శాసనాలు శాతవాహనుల కాలంలో ఏమేమి ఉన్నాయి అనేవి మనం ఇప్పుడు చూడబోతున్నాం. దాంట్లో ఫస్ట్ రెండిటి గురించి మనం కలిసి చెప్పుకోవాలి. ఏంటవి అని అంటే ఎర్రగుడి రాజుల మందగిరి శాసనాలు అండ్ 13వ శిలాశాసనం. ఇవి 3 ఏంటి అనంటే అశోకుడి కాలం నాటివి. మనము అశోకుడు ఎవరు, మౌర్య చక్రవర్తి కదా. శాతవాహనులు ఎవరు, మౌర్యులకు సామంతులు అని అన్నాము. సో అంటే అశోకుడి పరిపాలనలో కూడా మన ఆంధ్రదేశం ఉన్నప్పుడు అంటే మౌర్యుల పరిపాలనలో ఉన్నప్పుడు అంటే శాతవాహనులు ఇంకా మౌర్యులకు సామంతులుగా ఉన్న సందర్భంలో అశోకుడి కాలంలో అశోకుడు మన దగ్గర వేయించినటువంటి శాసనాలు ఎర్రగుడి రాజుల మందగిరి శాసనం, 13వ శిలాశాసనం. వీటిల్లో ఆంధ్రదేశం యొక్క ప్రస్తావన అనేది ఉందన్నమాట. అండ్ ఎర్రగుడి రాజుల మందగిరి అంటే మన ప్రాంతంలోనే వేసినటువంటి శాసనాలు. ఇవి అశోకుడు మన ఆంధ్రదేశానికి సంబంధించినటువంటి వేయించినటువంటి శాసనాలు అన్నమాట. అండ్ ఇంక ఇక్కడి నుంచి మొదలయ్యేవి చాలా 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 ఇంపార్టెంట్ శాసనాలు. ఫస్ట్ వన్ వచ్చేసి నానేఘాట్ శాసనం.
నానేఘాట్ శాసనం అనే శాసనాన్ని దేవి నాగానిక అనే ఆమె వేయించడం జరిగింది. ఇది ప్రాకృత శాసనం. నానేఘాట్ శాసనము దేవి నాగానిక వేయించింది. ఇది ప్రాకృత భాషలో ఉన్నటువంటి శాసనం. మనకు తెలిసిన విషయమే, వీళ్ళ అధికారిక భాష ప్రాకృతం అని మనం చెప్పుకున్నాం. కాబట్టి అంటే ఇక్కడ ఇంకొకటి ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, కొన్ని రాజ్యవంశాలలో అధికారిక భాష ఒకటి ఉంటుంది, శాసన భాష వేరొకటి కూడా ఉండొచ్చు. కానీ శాతవాహనుల సందర్భంలో అధికారిక భాష, శాసన భాష రెండూ కూడా దాదాపు ప్రాకృతమే ఉన్నాయి, ఒక్కరి విషయంలో తప్ప. ఆ ఒక్కరెవరు, ఎందుకు అనేది మనము సాహిత్యం దగ్గర వచ్చినప్పుడు చెప్పుకుందాం. నానేఘాట్ శాసనం వేయించింది ఎవరు అనంటే దేవి నాగానిక. ప్రాకృత భాషలో ఈమె వేయించడం జరిగిందనమాట ఈ శాసనాన్ని. అయితే అసలు ఎవరు ఈ దేవి నాగానిక? మనకు గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే, శాతవాహనుల విషయం వచ్చేసరికి, శాసనాలలో దగ్గరికి వచ్చేసరికి పర్టికులర్గా 2 ఆడవాళ్ళని గురించి మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకరు దేవి నాగానిక, రెండవది వచ్చేసి గౌతమి బాలాశ్రీ. వీళ్ళిద్దరూ ఆడవాళ్ళు 2 శాసనాలను వేయించడం జరిగింది. 2 అతి ముఖ్యమైన శాసనాలు, శాతవాహనుల చరిత్రను గురించి తెలిపేటువంటి అండ్ వాళ్ళ యొక్క రాజకీయ చరిత్ర, వాళ్ళ యొక్క యుద్ధాలు, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజెప్పేటువంటి శాసనాలు అనమాట వీళ్ళు వేయించినవి. ఎవరు అంటే దేవి నాగానిక వేసినటువంటి నానేఘాట్ శాసనం, గౌతమి బాలాశ్రీ వేసినటువంటి నాసిక్ శాసనం అని చెప్పి ఒకటి వస్తుంది, ఆ శాసనం. ఇవి 2 కూడా ఇంపార్టెంట్. అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ నానేఘాట్ శాసనం గురించి చూద్దాము. ఈ నానేఘాట్ శాసనంని వేసిండేది ఎవరు అని చెప్పుకున్నాము, దేవి నాగానిక కదా. అసలు ఎవరు ఈమె? ఈ దేవి నాగానిక ఎవరు అనంటే, ఈమె మొదటి శాతకర్ణి యొక్క భార్య. దేవి నాగానిక శాతకర్ణి 1 యొక్క భార్య అన్నమాట. అయితే ఈమె ఈ శాసనాన్ని ఎందుకని వేయించింది అనంటే, మొదటి శాతకర్ణి సాధించినటువంటి విజయాలకు గుర్తుగా ఈమె దేవి నాగానిక నానేఘాట్ శాసనాన్ని వేయించడం జరిగిందన్నమాట. దాంట్లో ఆ శాసనంలో ఈమె తన భర్తని అప్రతిహత చక్ర, దక్షిణా పదపతి అన్న బిరుదులతోటి ఈమె ఆ శాసనంలో పేర్కొనడం జరిగింది. తన భర్తకి ఈమె ఇచ్చినటువంటి బిరుదులు ఏంటి అంటే అప్రతిహత చక్ర, దక్షిణా పదపతి అనే 2 బిరుదులు ఆమె తన భర్తకు ఉన్నట్టుగా ఆమె చెప్పిందనమాట. ఆమె ఇచ్చినట్టుగా తన భర్తకు ఆల్రెడీ ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. దీంట్లో ఈ 2వ బిరుదు మనం చూసినట్టయితే దక్షిణా పదపతి అంటున్నాం. దక్షిణా పదానికి పతి అంటే, దక్షిణాపదం అంటే ఏంటి? మనకి భారతదేశాన్ని 2 పార్ట్లుగా డివైడ్ చేస్తే ఉత్తర పదం, దక్షిణ పదం అని అంటాం. ఉత్తరాపదం అంటే వింధ్య పర్వతాలు అనేవి డివైడింగ్ లైన్. సో దానిపైన వింధ్య పర్వతాలకు పైన ఉన్నటువంటిదంతా ఉత్తరాపదం, పూర్వపదము అంటాము. దాని కింద పక్క ఉన్నటువంటిదంతా దక్షిణాపదం అని చెప్పి పిలుస్తామన్నమాట. సో వింధ్య పర్వతాల కింద ప్రాంతాన్నంతా దక్షిణాపదం అంటాము. ఆ దక్షిణాపదపతి అని చెప్పి శాతకర్ణి 1ను, మొదటి శాతకర్ణిని దేవి నాగానిక అంటోంది అనంటే, దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అనంటే, మొదటి శాతకర్ణి కాలంలో మొత్తం భారతదేశంలో ఉన్న దక్షిణాపదం అంతా అంటే సౌత్ ఇండియా, సౌత్ అని కాదు, సెంట్రల్ ఇండియా మొత్తం, అక్కడ మనకి వింధ్య పర్వతాల కింద నుంచి ఆ మొత్తం భూభాగం అంతా కూడా శాతవాహనుల కంట్రోల్లోనే ఉండింది. మొదటి శాతకర్ణి యొక్క కంట్రోల్లోనే ఉండింది అని చెప్పి మనము చెప్పచ్చు అనమాట. సో కాబట్టి దీన్ని బట్టి మనకి ఆయన యొక్క గొప్పతనం ఏంటి అని మనకి తెలుస్తుంది. అంతేకాకుండా ఈ నానేఘాట్ శాసనంలో మనకి దేవి నాగానిక తన తండ్రి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఆయన పేరు మహారథి త్రణకైరో అని చెప్పి, అంటే నేను మహారథి త్రణకైరో అనే ఆయన కుమార్తెను, మొదటి శాతకర్ణి అప్రతిహత చక్ర దక్షిణాపదపతి అయిన మొదటి శాతకర్ణి యొక్క భార్యను అని తనని తాను చెప్పుకోవడం జరిగిందనమాట. వీళ్ళ నాన్న పేరు త్రణకైరో అని అన్నాం కదా. ఆయన మహారథి అనేది ఒక పదవి అనమాట. ఒక మిలిటరీకి సంబంధించినటువంటి, అంటే ఒక సైనిక పదవి అని చెప్పి చెప్పచ్చు అన్నమాట దీన్ని. అంటే ఒక్కొక్కరి దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సైన్యాలను బట్టి అతిరథులు, మహారథులు, రథులు అట్లా డివైడ్ చేస్తారనమాట. అలాంటి ఒక పదవి అనేది ఇస్తారు. వాళ్ళ దగ్గర ఎంత సైన్యం ఉంది అనే దాన్ని బట్టి ఆ పదవి వాళ్ళకి వస్తుందన్నమాట. అలాంటి వాళ్ళల్లో మహారథి అయినటువంటి త్రణకైరో యొక్క కూతురునైన దేవి నాగానిక మొదటి శాతకర్ణి యొక్క భార్య.
ఆయన చాలా యజ్ఞ యాగాదులు చేశాడు, అశ్వమేధ యాగం చేశాడు అని చెప్పి పేర్కొంటూ అప్పుడు ఆ సందర్భంగా ఆ యాగం సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి దాన ధర్మాలను గురించి చెప్తూ తన భర్తకున్న బిరుదులు అప్రతిహత చక్ర, దక్షిణా పదపతి అని చెప్పి ఆమె పేర్కొనడం జరిగింది ప్రాకృత భాషలో. ఏ శాసనంలో అంటే నాన్నగాడ్ శాసనంలో. అండ్ నెక్స్ట్ శాసనం విషయానికి వద్దాం. నెక్స్ట్ వచ్చేసి హతిగుంఫా శాసనం. హతిగుంఫా శాసనం వేసిండేది కారవేలుడు అనే రాజు. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ హతిగుంఫా శాసనం వేసిన కారవేలుడు శాతవాహన రాజు కాదు, కళింగ రాజు అయినటువంటి కారవేలుడు హతిగుంఫా శాసనాన్ని వేయించడం జరిగింది. ఈ హతిగుంఫా శాసనం ఏం చెప్తుంది అనంటే శాతవాహనుల కంట్రోల్లో ఉన్నటువంటి మూషికా నగరము అనే ఒక నగరం మీద ఈ కళింగ రాజు అయినటువంటి కారవేలుడు దాడి చేసి ఆ మూషికా నగరాన్ని ఆక్యుపై చేసుకొని దానికి పితుండ అని చెప్పి పేరు మార్చడం జరిగింది అని చెప్పి మనకి ఈ హతిగుంఫా శాసనం ద్వారా తెలుస్తుందన్నమాట. అయితే ఈ హతిగుంఫా శాసనం వేయించిన రాజు ఎవరు అని అన్నాము? కళింగ రాజు అయినటువంటి, కళింగ దేశాధిపతి అయినటువంటి. కళింగ అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు ఒడిస్సా ప్రాంతం ఉంది కదా, దాన్ని కళింగ రాజ్యం అని చెప్పి అంటామన్నమాట. ఆ కళింగ రాజు అయినటువంటి కారవేలుడు మన పక్కన ఉన్నటువంటి శాతవాహన రాజ్యంలోకి వచ్చి ఈ మూషికా నగరం మీద దాడి చేసి దాని పేరును పితుండ అని చెప్పి మార్చడం జరిగింది అని చెప్పి మనకి హతిగుంఫా శాసనం తెలుపుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ శాసనం నాసిక్ శాసనం. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. నాన్నగాడ్ శాసనం ఇందాక చెప్పుకున్నాం కదా నాసిక్ అని చెప్పి. ఆ నాసిక్ శాసనాన్ని వేయించిండేది ఎవరు అని అంటే గౌతమి బాలాశ్రీ. ఈ గౌతమి బాలాశ్రీ ఎవరు? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే క్వశ్చన్లో కొంచెం ట్విస్ట్ చేసి అడగదగ్గ శాసనం అన్నమాట ఇది. ఏంటంటే ఇది నాసిక్ శాసనము ఎవరి కాలంలో వేయించడం జరిగింది అంటే వాసిష్ఠీపుత్ర పులోమావి కాలానికి చెందిండేది ఈ నాసిక్ శాసనం. వాసిష్ఠీపుత్ర పులోమావి అనే శాతవాహన రాజు కాలానికి సంబంధించినటువంటి శాసనము ఈ నాసిక్ శాసనము. అయితే దీన్ని వేయించిండేది ఎవరు అని అంటే గౌతమి బాలాశ్రీ. ఈయన కాలానికి చెందింది అంతే, కానీ ఈయన వేయించలేదు. మరి వేయించిండేది ఎవరు? గౌతమి బాలాశ్రీ. అసలు ఈ గౌతమి బాలాశ్రీ ఎవరు అంటే ఈమె గౌతమీపుత్ర శాతకర్ణి వాళ్ళ అమ్మగారు అనమాట. ఈ గౌతమీపుత్ర శాతకర్ణి ఆయన కాలం నుండే తన తల్లి పేరును మాతృ సంజ్ఞను ధరించడము అనేది గౌతమీపుత్ర శాతకర్ణి టైం నుంచి స్టార్ట్ అయిందనమాట. అంటే వాళ్ళ అమ్మగారి పేరును వాళ్ళ పేర్ల ముందు పెట్టుకోవడము అనే పద్ధతిని మొదలుపెట్టిండేది గౌతమీపుత్ర శాతకర్ణి. అంటే వాళ్ళ అమ్మ పేరు గౌతమి కాబట్టి ఆయన గౌతమీపుత్రుడుగా ఆయన చెప్పుకోవడం జరిగింది. గౌతమీపుత్ర శాతకర్ణి నేను అని తన తల్లి పేరును తన పేరుకు ముందుగా చేర్చుకోవడం జరిగిందనమాట. ఆ గౌతమీపుత్ర శాతకర్ణి వాళ్ళ తల్లిగారైన గౌతమి బాలాశ్రీ గారు వేయించిండేదే ఈ నాసిక్ శాసనము. కానీ ఈమె ఈ నాసిక్ శాసనంలో ఏం చెప్పింది అంటే తన కొడుకు అయినటువంటి ఈ గౌతమీపుత్ర శాతకర్ణి సాధించినటువంటి విజయాలను గురించి చెప్పడం జరిగింది. ఏకబ్రాహ్మణ అని, విరాట్ అని ఇలా రకరకాల బిరుదులతో తన కొడుకుని ఈమె నాసిక్ శాసనంలో పొగడడం జరిగిందనమాట గౌతమి బాలాశ్రీ. ఓకేనా? అయితే గౌతమి బాలాశ్రీ తన కొడుకు గురించి చెప్తూ వేయించినటువంటి నాసిక్ శాసనము ఎవరి కాలంలో వేయించింది? వాసిష్ఠీపుత్ర పులోమావి కాలంలో వేయించడం జరిగింది. అయితే తన కొడుకు గురించి ఈమె వేసిన శాసనం తన కొడుకు టైంలో కాదు, మరి ఎవరి టైంలో వేయించింది? వాసిష్ఠీపుత్ర పులోమావి టైంలో అని అంటున్నాం. అసలు ఈ వాసిష్ఠీపుత్ర పులోమావి ఎవరు అని అంటే గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క భార్య పేరు వాసిష్ఠి. గౌతమీపుత్ర శాతకర్ణి భార్య పేరు వాసిష్ఠి. గౌతమీపుత్ర శాతకర్ణికి వాసిష్ఠికి పుట్టిన కొడుకే పులోమావి. ఈయనను రెండో పులోమావి అని కూడా అంటారు. ఈ పులోమావి 2. గౌతమీపుత్ర శాతకర్ణికి వాసిష్ఠికి పుట్టినవాడు పులోమావి. ఈ పులోమావి అందుకే ఈయన కూడా తన తండ్రి లాగానే, తన తండ్రి ఎట్లయితే గౌతమి బాలాశ్రీ కదా వాళ్ళ అమ్మగారి పేరు, అందుకని ఈయన గౌతమీపుత్ర శాతకర్ణి అని పెట్టుకున్నాడు. ఈ పులోమావి కూడా ఏం చేశాడు? వాళ్ళ అమ్మ పేరైన వాసిష్ఠిని తన పేరు ముందు పెట్టుకొని వాసిష్ఠీపుత్ర పులోమావి అని చెప్పి చెప్పుకోవడం జరిగిందనమాట. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తోంది అనంటే గౌతమి బాలాశ్రీ తన కొడుకు గురించిన గొప్పతనాన్ని తన మనవడైన వాసిష్ఠీపుత్ర పులోమావి టైంలో నాసిక్ శాసనాన్ని వేయించడం జరిగింది.
నాసిక్ శాసనం ద్వారా చెప్పడం జరిగింది. ఈ నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణి గురించి చెప్పడం మాత్రమే కాక తన కొడుకైన గౌతమిపుత్ర శాతకర్ణికి మంచి జరగాలి అన్న ఉద్దేశంతో లునర్హా అనే కొండ మీద ఉన్నటువంటి బౌద్ధ భిక్షువులకు ఆమె చేసినటువంటి దాన ధర్మాలను గురించి కూడా ఆమె చెప్పడం జరిగింది ఈ నాసిక్ శాసనంలో. లునర్హా అనే కొండ మీద ఉన్నటువంటి బౌద్ధ భిక్షువులు ఉంటారు కదా, బౌద్ధం విపరీతంగా వ్యాప్తి చెందుతున్న టైం అది, శాతవాహనుల టైము. వాళ్ళ అధికారిక మతం బ్రాహ్మణ మతమే అయినా కూడా బౌద్ధ మతాన్ని వీళ్ళు పోషించారు అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. దానికి ఒక ఉదాహరణగా ఇది చెప్పచ్చు. అంటే ఆ రాజవంశంలోని రాజులందరూ అధికారిక మతమైన బ్రాహ్మణ మతాన్ని ఫాలో అయినా ఆ రాజవంశంలోని రాణులు, ఫర్ ఎగ్జాంపుల్ దేవి నాగానిక కూడా కొన్ని బౌద్ధ భిక్షువులకు దానాలు చేసిందనమాట. సో ఆ రాజవంశంలోని రాణులు మాత్రము బౌద్ధాన్ని పోషించారు అనడానికి ఒక బెస్ట్ ఉదాహరణ ఏంటి అని అంటే గౌతమి బాలాశ్రీ లునార్హా కొండ మీద ఉన్న బౌద్ధ భిక్షువులకు దానం ఇచ్చినట్టుగా మన దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏది అని అంటే నాసిక్ శాసనము. ఈ నాసిక్ శాసనము వేయించింది గౌతమి బాలాశ్రీ. ఎవరి గురించి అంటే గౌతమిపుత్ర శాతకర్ణి గురించి. కానీ ఎవరి టైంలో వేయించింది అంటే మాత్రము వాసిష్ఠిపుత్ర పులమావి టైంలో వేయించడం జరిగిందనమాట. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ శాసనం. నెక్స్ట్ వన్ వచ్చేసి అమరావతి శాసనం. ఇది ఇంకా ఇంపార్టెంట్ శాసనం. ఈ అమరావతి శాసనం కూడా వాసిష్ఠిపుత్ర పులమావి టైంలోనే వేయించడం జరిగింది. అండ్ ఈ అమరావతి శాసనం సందర్భంలో మనకు ఒకటి తెలిసిండేది ఏంటి అని అంటే అమరావతి శాసనం వేయించేటప్పుడు అంటే వాసిష్ఠిపుత్ర పులమావి కదా రాజు, ఈయన రాజుగా ఉన్న కాలంలోనే రాజధానిని ప్రతిష్టానపురం నుంచి ధాన్యకటకానికి మార్చడం జరిగింది. ధాన్యకటకానికి లేదా ధరణి కోట అంటారు కదా, దానికి మార్చడం జరిగిండేది. ఎవరి సందర్భంలో అంటే వాసిష్ఠిపుత్ర పులమావి టైంలో. దాన్నే అమరావతి అని కూడా అంటాము. అమరావతి శాసనం మనకు అక్కడే దొరికింది. అండ్ ఈ శాసనంలో ఒక వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే శాసనం అంతా ప్రాకృతంలోనే ఉన్నా కూడా మనకి ఈ శాసనంలోనే మొట్టమొదటి తెలుగు పదం అనేది మనకు కనపడుతుంది. మన తెలుగు పదం అంటే తెలుగు అని మనం చెప్పుకోదగ్గ తెలుగు పదం ఏది అని అంటే నాగబు అనే ఈ తెలుగు పదాన్ని మనం ఫస్ట్ టైము ఎక్కడ చూడడం జరిగింది అంటే అమరావతి శాసనంలో ఈ పదం అనేది మనకు కనపడుతుంది. అట్లాంటి ఇంపార్టెంట్ ఫస్ట్ తెలుగు పదమైన నాగబు అనే పదం ఉన్నటువంటి శాసనం ఏది అంటే అమరావతి శాసనం. అది వేయించిన వాడెవరు అంటే వాసిష్ఠిపుత్ర పులోమావి. ఈయనెవరు అనంటే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క కొడుకు. అండ్ ఈయన సమయంలోనే రాజధానిని ప్రతిష్టానపురం నుంచి అమరావతికి లేదా ధాన్యకటకానికి ధరణికోటకి మార్చడం జరిగిందనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ శాసనం అమరావతి శాసనం. నెక్స్ట్ వన్ వచ్చేసి జునాగఢ్ శాసనం లేదా దీన్నే గిర్నార్ శాసనం అని కూడా అంటారు. ఈ జునాగఢ్ శాసనం యొక్క ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే ఇప్పటి వరకు మనం చూసిన శాసనాలన్నీ కూడా ప్రాకృత శాసనాలు అయితే ఈ జునాగఢ్ శాసనం మాత్రము మొట్టమొదటి సంస్కృత శాసనము. ఇప్పటి వరకు సంస్కృత శాసనాలు ఏవీ లేవు. సంస్కృతంలో మొత్తం వేయబడినటువంటి శాసనం ఏది అని అంటే జునాగఢ్ శాసనం. దీన్ని వేయించిన రాజు పేరు రుద్రదమనుడు. ఈయన శకరాజు. ఈయన శాతవాహన రాజు కాదు, శకరాజు అయినటువంటి శక వంశానికి చెందినటువంటి రాజు అయిన రుద్రదమనుడు జునాగఢ్ శాసనాన్ని వేయించాడు. అది మొట్టమొదటి సంస్కృత శాసనము. అందుకే ఇక్కడ మనకు పర్టికులర్గా శకరాజు రుద్రదమనుడు అని చెప్తున్నాం. ఎందుకు అనంటే ఇక్కడ చూడండి, మనం అధికారిక భాష శాసన భాష శాతవాహనులది ఏదని చెప్పుకున్నాము, ప్రాకృతం అని చెప్పుకున్నాం. కానీ వీళ్ళు సంస్కృతంలో శాసనం వీళ్ళ కాలంలో మరి జునాగఢ్ శాసనం గురించి ఎందుకు చెప్తున్నాము అని అంటే ఇది సంస్కృత శాసనమే. అది వేయించిండేది ఎవరు? రుద్రదమనుడు. ఈ రుద్రదమనుడు ఎవరు? శక వంశానికి చెందినటువంటి రాజు. మరి దీన్ని శాతవాహనుల దగ్గర మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఈ శకరాజు అయినటువంటి ఈ రుద్రదమనుడు తన కూతురైన రుద్రదమనికను పులమావికిచ్చి పెళ్లి చేయడం జరిగిందనమాట. కాబట్టి ఆ విషయాన్ని తెలుపుతూ వేసినటువంటి
శాసనం జునాగఢ్ శాసనం అనమాట. అందుకని మనము శాతవాహనుల కింద ఈ శాసనం గురించి కూడా తెలుసుకుంటున్నాము. అంటే దీన్ని బట్టి మనకి, ఈ శాసనాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, మనకి శక వంశంలో మామూలుగా అయితే శకులకు శాతవాహనులకు వాళ్ళు ఆజన్మ శత్రువులు అనమాట. వాళ్ళకి అస్సలు పడదు శకులకు శాతవాహనులకు. అట్లాంటిది మరి శకులు వీళ్ళతో వైవాహిక సంబంధాలను ఎలా పెట్టుకున్నారు అని అంటే, ఈ శకులలో 2 వంశాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి క్షహరాట వంశము, ఇంకోటి వచ్చేసి కర్దమాంక వంశము అని. క్షహరాట శకులు, కర్దమాంక శకులు, మళ్ళీ శకులలో 2 వంశాలు ఉన్నాయన్నమాట. అయితే ఈ క్షహరాట వంశం వాళ్ళతో శాతవాహనులకు అస్సలు పడదు. కర్దమాంక వంశం వాళ్ళతో మాత్రం వీళ్ళు వైవాహిక సంబంధాలను పెట్టుకోవడం జరిగిందనమాట. ఓకేనా. సో మనకి ఇక్కడ క్షహరాట వంశము అన్న దగ్గర వచ్చిన మళ్ళీ రాజకీయ చరిత్రలో క్లియర్గా డీటెయిల్డ్గా చెప్పుకుందాము. ఇక్కడ నహపానుడు అని చెప్పి ఒక రాజు వస్తాడు. ఆ నహపానుడిని గౌతమిపుత్ర శాతకర్ణి చంపేస్తాడు. అందుకని గౌతమిపుత్ర శాతకర్ణికి ఒక బిరుదు కూడా వచ్చింది. అదేంటంటే క్షహరాట వంశ నిరవశేషకర అని చెప్పి ఆయన ఒక బిరుదును కూడా తీసుకుంటాడనమాట. అలా క్షహరాట వంశము, కర్దమాంక వంశం అని 2 ఉంటే, వాళ్ళల్లో క్షహరాట వంశం వాళ్ళతో వీళ్ళకి ఎప్పుడూ శత్రుత్వం ఉంది, కర్దమాంక వంశం వాళ్ళతో వీళ్ళు బాగానే ఉన్నారు, వైవాహిక సంబంధాలని కూడా పెట్టుకున్నారు. అలా కర్దమాంక వంశానికి చెందిన శకరాజు అయినటువంటి రుద్రదమనుడు తన కూతురైన రుద్రదమనికను శాతవాహన రాజుకిచ్చి పెళ్లి చేయడము అనే విషయాన్ని గురించి చెప్పేది ఈ జునాగఢ్ శాసనం. కాబట్టి వీళ్ళు శాతవాహన రాజులు కాదు కాబట్టి వీళ్ళు సంస్కృతంలో శాసనాన్ని వేయించడం జరిగింది. అలా మొట్టమొదటి సంస్కృత శాసనం అయిందనమాట ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బట్టిప్రోలు శాసనం. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్ ఇది. ఈ బట్టిప్రోలు శాసనాన్ని వేయించిండేది ఎవరు అని అంటే కుబేరకుడు అనే రాజు. కుబీరుడు అని కొన్ని బుక్స్లో ఉంది, కుబేరకుడు అని కొన్ని బుక్స్లో ఉంది. ఏది వస్తే అది మనం పెట్టాలి. సో కుబీరుడు లేదా కుబేరకుడు అనే రాజు అనే ఒక చిన్న రాజు అనమాట. ఈయన ఏంటంటే శాతవాహనుల కింద సామంతుల రాజులాగా అట్లా ఉంటారు కదా, అలాంటి ఒక రాజు వేయించిన శాసనం బట్టిప్రోలు శాసనం. అయితే ఈ శాసనం మనం ఎందుకు శాతవాహనుల కింద చదువుతున్నాము అని అంటే, ఈ బట్టిప్రోలు శాసనంలో దేని గురించిన ప్రస్తావన ఉంది అంటే నిగమ సభలు అనే వాటి గురించి ఉందన్నమాట. నిగమ సభలు అంటే నథింగ్ బట్ వీళ్ళ కాలం నాటి, అంటే వీళ్ళ టైంలో ఇప్పుడు మనకి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి కదా. ఇప్పుడు మనము GHMC అని, వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ అని అట్లా రకరకాలుగా చూస్తూ ఉంటాం కదా. అట్లాంటి మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అంటే అర్బన్ ఏరియాస్కి సంబంధించి వాటి యొక్క పరిపాలనా విధానం ఎలా ఉండాలి అని చెప్పి చూసుకునేటువంటి వాటిని నిగమ సభలు అని చెప్పి పిలుస్తారు. అలాంటి నిగమ సభలు ఎలా ఉన్నాయి, వాటిల్లో ఎవరెవరు ఉంటారు, అంటే వాటిల్లో పనిచేసే వాళ్ళు ఎవరు, వాళ్ళ యొక్క పనులేంటి, తర్వాత వాళ్ళు ఎలాంటి ముఖ్యమైన పనులను ఆచరిస్తుంటారు, పన్ను విధానం ఎలా ఉండింది, ఇట్లాంటి వాటన్నిటి గురించి చూసుకునేవి నిగమ సభలు అనమాట. ఆ నిగమ సభలు ఎట్లా ఉండినాయి, ఏంటి వాటి పనితీరు ఏంటి అని చెప్పి మనకి బట్టిప్రోలు శాసనంలో మనకి కుబేరకుడు అనే రాజు వేయించిన ఈ శాసనం ద్వారా మనకి తెలుస్తుందన్నమాట. దీన్ని బట్టి శాతవాహనుల కాలంలో ఓకే అంటే ఇలా ఉండిందనమాట వీళ్ళ పరిపాలనా విధానం అని మనము తెలుసుకోవచ్చు. అలా ఇది ఒక ముఖ్యమైన ఆధారం అయ్యిందనమాట. నెక్స్ట్ మాకధోని శాసనం. మాకధోని శాసనం వచ్చేసి పులమావి 3 టైంకి సంబంధించినటువంటి శాసనం ఇది. ఈ మాకధోని శాసనం మనకి బళ్ళారి దగ్గరలో దొరికింది. బళ్ళారి ఉంది కదా, ఆ ప్రాంతంలో దొరికింది ఈ మాకధోని శాసనం అనేది. ఈ మాకధోని శాసనములో గుల్మికా అనే ఒక పదం కనపడుతుంది. ఈ గుల్మికా అనేది ఒక పదవి అనమాట. గుల్మికా అంటే గ్రామానికి రక్షకుడు అని. గ్రామానికి ఒక గ్రామం ఉంటుంది కదా, ఆ గ్రామానికి రక్షకుడిని ఏమంటారు అని అంటే గుల్మికా అని చెప్పి పిలుస్తారనమాట. ఆ గుల్మికా గురించి ప్రస్తావన మాకధోని శాసనంలో మనం చూడొచ్చు. అండ్ అంతేకాకుండా పులమావి 3 అని అంటున్నాం. ఇక్కడ ఈ పులమావి 3నే శాతవాహనుల్లో చివరి రాజు కదా. ఈ పులమావి 3 చివరికి బళ్ళారిలో ఈ శాసనం దొరికింది అని అంటే ఈయన ఈ ఆంధ్ర ప్రాంతాన్ని అంతా ఒక్కొక్కదాన్ని మెల్లగా మొత్తం వీళ్ళు కోల్పోతూ చివరికి కర్ణాటకలో కర్ణాటకకు చెందిన బళ్ళారి దగ్గర ఈయన ఉండిపోయాడు. అక్కడ ఈయన వేయించినటువంటి శాసనం మాకధోని శాసనము. అండ్ దాని కంటెంట్ని మనం ఒకసారి చూసినట్టయితే దాని ద్వారా మనకి
తెలిసేటువంటి విషయం ఏంటి అంటే అప్పటికే శాతవాహన రాజ్యము పతనమైపోయింది అని చెప్పి తెలుస్తుంది. ఈయననే ఇంకా లాస్ట్ అనేది మనకి దీంతో అర్థమైపోతుంది. ఎందుకంటే ఆర్థికంగా కానీ రాజకీయ పరంగా ఈయన చాలా వీక్ రూలర్ అవ్వడంతో శాతవాహన రాజవంశము ఈయనతోటి పతనమయ్యింది అని చెప్పి తెలుస్తుంది అనమాట. శాతవాహన వంశ పతనం గురించి తెలిపే శాసనం ఏది అని అంటే మేకధోని శాసనం అని చెప్పి మనము ఆన్సర్ని పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఇలా ఇన్ని రకాలుగా అంటే మనము ఈ శాసనాలను బట్టి చూస్తే కూడా వీళ్ళ వైభవం ఎట్లా ఉండింది, ఎలా పడిపోయింది అనేది చూడొచ్చు కదా. ఎక్కడి నుంచి మొదలుపెట్టి నానేఘాట్ శాసనంతో మొదలు పెడితే ఇక్కడ వీళ్ళందరి విజయాలను గురించి చెప్తూ నానేఘాట్ కానీ, నాసిక్ శాసనం కానీ, అమరావతి శాసనం కానీ, వాళ్ళ వైవాహిక సంబంధాలను చెప్పే జునాగఢ్ శాసనం కానీ చూస్తే లాస్ట్కు మేకధోని శాసనానికి వచ్చేసరికి వాళ్ళు ఎలా పతనం అయిపోయారు అనేది మనకి తెలుస్తుంది. దీన్ని బట్టి ఏంటంటే ఒక క్రోనాలజీ అంటే ఏ రాజు తర్వాత ఏ రాజు వచ్చాడు అనేది, ఎవరు పరిపాలించారు, ఎవరి తండ్రి ఎవరు, ఎవరి కొడుకు ఎవరు, ఇట్లాంటివన్నీ మనకు తెలుస్తాయి. వాళ్ళ సమకాలీన రాజవంశాలు ఏవి, ఎక్కడెక్కడ ఎవరెవరు పరిపాలిస్తున్నారు, వాళ్ళ హద్దులేంటి, వాళ్ళ పరిపాలనా విధానం ఎలా ఉండింది, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండింది, వాళ్ళు ఎవరితో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఏ ఏ దేశాలతో విదేశీ వాణిజ్యం ఎలా ఉండింది, వాళ్ళ పన్నులు ఎలా ఉన్నాయి, ఇట్లాంటివన్నీ మనకి తెలుస్తాయి. వాళ్ళ సాంఘిక మతపరమైన సాంస్కృతికపరమైన విషయాలన్నీ కూడా మనకి ఈ శాసనాల ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పి మనకి అర్థమవుతుంది కదా. సో ఇట్లా శాసనాలు అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి చారిత్రక ఆధారాలు అని మనము చెప్పచ్చు. ఇంకా నెక్స్ట్ సాహిత్యము అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఆధారం అవుతుంది శాతవాహనులను గురించి తెలుసుకోవడానికి. ఆ సాహిత్యంలో మళ్ళీ స్వదేశీ సాహిత్యం ఉంది, విదేశీ సాహిత్యం ఉంది. సో స్వదేశీ సాహిత్యం కింద ఏ ఏ పుస్తకాలు ఉన్నాయి, వాటి ద్వారా మనకేం తెలుస్తుంది, విదేశీ సాహిత్యములో ఎవరెవరు రాశారు, వాటి ద్వారా శాతవాహనులను గురించిన ఇన్ఫర్మేషన్ మనకి ఏం తెలుస్తుంది అనేది మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఈ సెషన్కి మనం ఈరోజు శాసనాలను గురించి చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో సాహిత్యం గురించి చెప్పుకున్నాము. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బై.